రాజస్థాన్లోని అజ్మీర్లో దారుణం జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి మృతదేహాన్ని సమీప పొలాల్లో గుర్తించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామ్ సింగ్ మొదటి భార్య సునీత ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అజ్మీర్కు చెందిన రామ్ సింగ్ కు 2005లో వివాహం జరగ్గా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల రామ్ సింగ్ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. రామ్ సింగ్ ను హత్య చేసేందుకు కుమారుడితో కలిసి ప్లాన్ వేసింది. నిద్రిస్తున్న రామ్ సింగ్ పై దాడి చేసి కత్తితో పొడిచి చంపేయగా రెండో భార్య రామ్ సింగ్ తల్లి మేనకోడల్ని దారుణంగా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకువెళ్లి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. దర్యాప్తులో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించడంతో సునీతతో పాటు బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాల వద్ద సునీత ఏమీ తెలియదన్నట్లు గుండెలు బాదుకుంటూ రోధించిందని పోలీసులు తెలిపారు.